చంద్రన్ గారు టర్న్ చేయండి మైక్స్. హలో హలో, అందరికీ నమస్కారం అండి. అయినో మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు, కాకపోతే చాలా ప్రోగ్రామ్స్ అవన్నీ అవ్వటం వల్ల ఈ మేకప్లు అవి కూడా చాలా టైం పట్టినాయి మాకు. సారీ అబౌట్ దాట్. అండ్ ముందుగా ఏంటంటే నాకు హ్యాపీయెస్ట్ అకేషన్ మాతృదేవో భవ. మా అమ్మగారు ఇంతవరకు నేను ఏ ప్రోగ్రామ్ చేసినా చూడలేదు, ఆవిడ నా ఎదుర్కొంటే ఇక్కడే ఉన్నారు. అలాగే నాకు పితృతుల్యులు లాంటి వైపీ రావు గారు, సూర్యం గారు, అలాగే రాయరావు ఫ్యామిలీ గారు, అండ్ దెన్ ఇంకా ఎంతోమంది పెద్దలు, అందరికీ నా నమస్కారాలు. పిల్లలందరికీ శుభాశీస్సులు. ఇప్పుడు మేము చేయబోతున్న కార్యక్రమం గంగావతరణం. గంగావతరణం అంటే ఇది మైథలాజికల్ స్టోరీ. అండ్ ఇది ఏంటంటే రామాయణం బాలాకాండలో రాముల వారు మారీచుణ్ణి సుబాహుణ్ణి చంపేసిన తర్వాత సీతా స్వయంవరానికి వెళ్తారనమాట. వెళ్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతం, మిథిలా నగరం ఏమో నేపాల్. ఆ రెండింటి మధ్యలో గంగానది వస్తుంది. అక్కడ విశ్వామిత్రుడు ఆయన శిష్యులతో పాటు రాముల వారికి కూడా ఆయన చెప్తారనమాట, నాయన రామ, ఇది ఎంతో పవిత్రమైన పుణ్యనది, ఇందులో స్నానం చేసిన వారి పాపాలన్నీ కడిగి వేస్తుంది అని చెప్తారు. ఆయన చెప్పి ఇది మీ వంశజుడే భగీరథుడు ఆ స్వర్గం నుంచి భూమికి తీసుకొచ్చాడని చెప్తారనమాట ఆయన. సో ఆ భగీరథుడు రాముల వారికి 18 తరాల ముందర వారు. ఈ పిల్లలు ఇప్పుడు మీకు నలుగురు ఏంటంటే ఇప్పుడు జరగబోయేది మొత్తం ఆయన బాలాకాండలో చెప్పింది నేను కంప్లీట్గా తీయాలంటే 1 గంట పడుతుంది. అది వీళ్ళు 5 నిమిషాల్లో మీకు చెప్తారు. కనుక ఈ థ్యాంక్ యూ. ఈ 5 మినిట్స్లో ఏంటంటే మీరు ప్లీజ్ పే అటెన్షన్ సో దట్ ఏంటంటే యూ గెట్ కనెక్టెడ్ విత్ ద స్టోరీ. అండ్ మేము ఏంటంటే ఆకాశం నుంచి గంగపట్టం అనేది ఇక్కడ జరగని పని, కాకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ ఇక్కడ మన తెలుగు పిల్లవాడు హై స్కూల్ స్టూడెంట్ హీ డిజైన్డ్ అనమాట ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ. సో మీరు కరెక్ట్గా ఏంటంటే అన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తుంటారు అండి. యూ హ్యావ్ టు ఫాలో స్క్రీన్ అండ్ ఇక్కడ యాక్ట్ చేసే పిల్లలవి మొత్తం క్లోజ్గా ఫాలో అవ్వాలి మీరు. సో సిద్ధార్థ, ఐఎమ్ గెటింగ్ రెడీ నౌ. ఓకే, మీ అందరికీ మా తెలుగుబడి పిల్లల తరఫున దీపావళి శుభాకాంక్షలు. హర్షిత, ఇప్పుడు మన మిత్రులు ఏమి చేసి చూపించబోతున్నారు? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ శ్లోకం విన్నారుగా. ఇప్పుడు మా మిత్రులు ఆ శ్లోకంలోని మొదటి నది అయిన గంగా పుట్టుకకి సంబంధించిన విషయాలు చేసి చూపించబోతున్నారు. గంగా నద అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కథ కదా. అవును, అప్పుడు మన భారతదేశం ఆఫ్రికా, అంటార్టికా ఖండాలు అన్నీ కలిసి గొడ్వానా భూభాగం అనే పేరుతో కలిసి ఉండేది. కానీ గంగా భూమి మీదకి స్వర్గం నుంచి రావాలంటే దాన్ని ధరించే శివుడు కూడా రావాలి. ఆయన ఉండటానికి ఒక ఇల్లు కావాలి. అందుకని మన ఇండియా గొడ్వానా భూభాగం నుంచి విడిపోయి ఆసియా ఖండం వైపు నడిచింది. అలా కొన్ని లక్షల సంవత్సరాలు నడిచి ఆసియాని ఢీకుంది ఇండియా భూమి. ఆ ఢీకొన్నప్పుడు పుట్టినవే హిమాలయాలు, అక్కడే శివుడు ఉంటారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి రఘువంశపు రాజు సగరుడు అశ్వమేధ యాగం చేసి యాగస్వాన్ని వదిలిపెట్టారు. తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని ఇంద్రుడు ఆ యాగస్వాన్ని అపహరించి పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం వద్ద కట్టివేశాడు. అప్పుడు సగరుడికి పుట్టిన 60,000 మంది పుత్రులు అతని మనుమడు అంశుమంతుడు ఆ గుర్రాన్ని వెతకటానికి బయలుదేరారు. అలా వారు వెతుక్కుంటూ కపిల ముని ఉంటే ఆశ్రమానికి వచ్చారు. కానీ ఇక్కడ 60,000 మందిని చూపించడం సాధ్యం కాదు. కాబట్టి మా మిత్రులు నలుగురు ఆ 60,000 మందికి సరిపడా చేసి చూపించబోతున్నారు. ఇక ముందు జరగబోయేది మా మిత్రులు ఎప్పుడు చేసి చూపించబోతున్నారు. థ్యాంక్ యూ అండి. కాసేపట్లో స్టార్ట్ చేస్తాము. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకనంటే మీకు ఈ స్టోరీ గురించి తెలియాలి,
నా అభిలాష ఏమీ లేదు. నా చిన్నతనంలో నేర్చుకున్నది ఒక 10 మందికి నేను చెప్తే అది 100 మందికి మీరు చెప్తారు, మీ పిల్లలు నేర్చుకుంటారని. థ్యాంక్ యూ. మన అస్సాం కోసం తిరిగి మనం ఎప్పుడు ఎక్కడికి వచ్చాము? ఇది ఏదో అసలు ప్రాంతం లాగా ఉంది. ఇది పాతాళ లోకంలో ఉన్న కపిలముని ఆశ్రమ ప్రాంతం. అందుకే మంత్రాలు చెవులకి విందుగా వినిపిస్తున్నాయి. అలలు అదిగో మన యాగాశ్వం. ఇదేమిటి? కపిలముని ఆశ్రమం వద్ద కట్టి వేయబడి ఉంది. అంటే ఈ ముని మన యాగాశ్వాన్ని దొంగతనంగా కట్టివేసి ఉంటాడు. మన ఇతన్ని విరగకూడదు. తండ్రులు ఆగండి, మీరు ఆ ముని కోపానికి బలికాకండి. ఆయనని సర్వే వేయండి. ఆ ముని మహనీయుడు, తపస్యాలి. ఆయన మన అశ్వాన్ని మనకే ఇస్తారు. ఇతను కపిలు ముని కాదు, కపట ముని. మన అశ్వాన్ని దొంగిలించాడు. ఇతని శరణు వేడడం మన రాజధర్మానికి విరుద్ధం. పదండిరా, ఆ మునిని శిక్షించి మన అశ్వాన్ని పట్టుకోండి. పదండి. కపిలముని కళ్ళు తెరు. కపిలముని చాలించుని కపట తపస్సు. మా అశ్వాన్ని దొంగిలిస్తావా? నా ఖడ్గంతో నీ శిరస్సు వేయి వక్కలు చేస్తాను. మూర్ఖులారా, మహానుభావుడైన సగరుని పొచ్చులాయి ఉండి మమ్మల్ని అవమానిస్తారా? మీరు తక్షణం భస్మమగుదురుగాక. క్షమించండి మహానుభావ, నేను అంశుమనుడను, సగరుని మనుమడని. అనుసరించి నా తండ్రులని బ్రతికించండి. యాగాశ్వం మీ వద్ద ఉండడం వల్ల జరిగిన అపరాధం ఇది. నాయనా, నా శాపానికి తిరుగులేదు. ఇది దైవ కార్యం. స్వర్గంలో ఉన్న గంగని భూమికి దించు. అప్పుడే నీ తండ్రుల ఆత్మలకి విముక్తి. అది నాకు సాధ్యమా స్వామి? నీ మనుమడు భగీరథుడు ఆ అసంభవాన్ని సంభవం చేస్తారు. అంతవరకు మీరు వేచి ఉండక తప్పదు. నా మనవడు గంగమ్మని గుర్తు తీసుకొస్తాడన్న విషయం నాకెంతో ఆనందాన్ని కలగచేసింది. ఆ గంగావతరణాన్ని నా కన్నులతో చూసే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి. తథాస్తు. భగీరథుడు భగీరథుడు తన ముత్తాతల తరింపజేయగా జగన గంగనే జగతికి దించగా తపముల హింసలు ఆనాడు అది ఏ నది అయి నడిచెను ఈనాడు.
భగీరథ, నీ తపస్సుకు మెచ్చితనయ్యా. నీకు ఏమి వరము కావాలో కోరుకో. తల్లి, నువ్వు స్వర్గం నుంచి భూమికి వచ్చి మా పితృదేవతలకి మోక్షం ప్రసాదించమ్మా. నీ అభీష్ట సిద్ధిరస్తు. దుర్వాస మహర్షి శాప ప్రభావాన నేను ఈ భూమికి రాక తప్పదు. కానీ నా జలధార శక్తిని ఈ భూమి భరించలేదు. మరి దానిని భరించేవారు ఎవరు? సర్వం ముందుగానే గ్రహించిన మా కులగురువులు వశిష్ఠ మహర్షి పరమశివుని శరణు వేడమన్నారు. పద, ఆ మహాదేవుని వద్దకు తీసుకువెళతాను. మ్రోగింది తమరుకం మేల్కొంది హిమనగం సాగింది శివతాండవం శంభో శివం శంకరం వందే జగన్నాయకం. మ్రోగింది తమరుకం మేల్కొంది హిమనగం సాగింది శివతాండవం శంభో శివం శంకరం వందే జగన్నాయకం. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశా త్రినేత్ర శివాకాంత శాంతస్మరారే పురారే పరంజో వరేణ్యో నమాన్యో నగణ్యః. భగీరథ, నీ అభీష్టమేమిటి? తండ్రి, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు. ఆ గరళాన్ని నీ కంఠాన ధరించిన వాడు ఈ గంగని నీ శిరసున ధరించి తండ్రి. ఇష్టకామ్యార్థ శుద్ధిరస్తు. భగీరథ, గంగని ఇక నుంచి భాగీరథి అని కూడా పిలుస్తారు. అనితర సాధ్యమైన ఈ కార్యం భగీరథ ప్రయత్నం అన్న నామధేయంతో ప్రసిద్ధి చెందుతుంది. గంగా, ఇక నుంచి నన్ను గంగాధరుడు అని కూడా పిలుస్తారు. రానున్న రామాయణ భారత కాలాల్లో ప్రజలు నిన్ను గౌరవిస్తారు. అలాగే కలియుగంలో ఈ నదిలో స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలు పటాపంచులవుతాయి. గంగా, ఇక నీ భూప్రయాణానికి సమయం ఆసన్నమైంది. అటులనే స్వామి, నీ ఆజ్ఞ నా శిరోధార్యం. కదిలింది గంగా, నదులు ఉప్పొంగింది గంగా, పరమరాజక భావ పరిశుద్ధి కలితాంగ కదిలింది గంగా, నదులు ఉప్పొంగింది గంగా, ఆకాశమే అదరగా ఐరావతం జగగా
నారాయణ ప్రియమనంగ మదపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. జహను మహర్షి జరిగిన తప్పిదాన్ని మన్నించి గంగమ్మని విడుదల చేయండి స్వామి. భగీరథ, నా మనోనేత్రంతో జరిగింది గ్రహించాను. నా చెవి నుండి బయటపడే గంగ ఇక నుండి జాహ్నముని పుత్రిక జాహ్నవిగా పిలువబడుతుంది. అమ్మా గంగా, నా పితృదేవతలకి విముక్తి ప్రసాదించిన నీకు సర్వదా రుణపడి ఉంటాను తల్లి. చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ. ఇంకా చిన్న బిట్టు మిగిలిపోయిందండి. అలా భగీరథుని చేత భూమికి రప్పించబడ్డ గంగ సిద్ధార్థ్ 1600 మైళ్ళ దూరాన్ని సస్యశ్యామలం చేసి 40 కోట్ల మంది ప్రజల జీవితాలను నిలబెడుతోంది. అది గంగ పయనించిన దారి. అది హిమాలయాల్లో గంగోత్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన ఆ గంగ ఇప్పటికీ మనకి తెలియదు, ఆది ఎక్కడ ఉంది అనేది తెలియదు. గంగోత్రి పర్వత శ్రేణుల్లో పుట్టింది. డాటర్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు గంగని. అంటే హిమవంతుని పుత్రిక. హిమవంతునికి 2 పుత్రికలు. మొదటి పుత్రిక పేరు గంగా, రెండో పుత్రిక శివుడి భార్య అయిన పార్వతీదేవి. అందుకని ఆవిడ్ని డాటర్ ఆఫ్ మౌంటైన్స్ అంటారనమాట ఆవిడ్ని. అక్కడ ఆవిడ ప్రయాణం మొదలైంది. అలాగే మనం మొట్టమొదటి ఆవిడ్ని చూసేది ఏంటంటే గోముఖ్ అనే కేవ్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ భాగీరథి నది అంటారు. ఆ గోముఖ్ మీలో చాలామంది చూసుంటారు. ఇప్పటిదాకా ఆ వీడియోలో మేము పెట్టిన హిమాలయాల్లో గంగా నది అది. గోముఖ్ పర్వత శ్రేణుల్లో పుట్టి అందులో నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి 1600 మైళ్ళు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తున్న ఆ గంగకి మనందరం
మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. అదే గోముఖ్యే. అక్కడి నుంచే గంగ ఫస్ట్ మన హ్యూమన్ స్పాటింగ్ అదే గంగకి. మనలో ఎంతమంది, నేను చూడలేదు, ఐ డోంట్ థింక్ చాలామంది చూసుండరు. ఎందుకంటే గంగోత్రికి 11 మైళ్ళు ట్రెక్కింగ్ చేయాలి హిమాలయాల్లో చూడాలంటే మనం. సో అక్కడి నుంచి అలా పైనుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగ. భాగీరథి నది, అలకనంద నది దేవప్రయాగ దగ్గర కలిసి గంగా నది కింద మారి ఫైనల్గా మనం కాశీలో చూసే మహాగంగ అక్కడికి వస్తుంది అన్నమాట. వస్తున్నారు కిడ్స్. సిద్ధార్థ్ కమ్ హియర్. లైట్స్ ఆన్ చేసేయండి, అయిపోయింది వీడియో. అందరు పిల్లలు తేజ, హర్షిత, ఈ పిల్లలే మాట్లాడారండి ఆ డైలాగులు నేను. కాకపోతే ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ పెట్టడం వల్ల కొంచెం వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడటం ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళని ముందర ప్రీ రికార్డింగ్ చేయించామన్నమాట వీళ్ళది ఇంట్లోనే. ఈ పిల్లలు దీపావళి పలుకులు చెప్పారు. నిత్య, అన్వి, లాస్య అండ్ నవ్య, మొత్తం 4. అలాగే తేజ, హర్షిత, ఆషిక, శ్రీజ వీళ్ళేమో ముందర ఇంట్రొడక్షన్ ఇచ్చారు. వీడు 5 ఏళ్ల వాడు సోహం, వాడు అక్కడ ఉన్నవాడు కూడా 5 సంవత్సరాల వాడు అభినవ్. అండ్ విక్రమ్, వరుణ్, ప్రణవ్ ఏమో కపిలముని కింద జహుర్ముని కింద వేశాడు ప్రణవ్. ఆదిత్య, మహర్షి కోపం తెప్పించిన వాడు. సో గంగ, అలాగే మా భగీరథుడు, శివుడు. ఇంకా మీకు మా ప్లేకి ఒక హీరో గురించి చెప్పాలి నేను, సిద్ధార్థ. ఈ వీడియో అంతా చేసింది వెనకాల సిద్ధార్థ. నేను క్రితం సంవత్సరం ఆనికలో గంగను చూశాను. అదే టైంలో యాదృచ్ఛికం రావు గారు, మన రేవూరి రావు గారు క్యాజువల్గా మా వాడికి వీడియో ఇంట్రెస్ట్ అండి అన్నాడు. అనగానే నాకేంటంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ఈ స్టేజ్ మీద మనం మన పిల్లల టాలెంట్ చూపించాలి. డ్యాన్స్లే కాదు, నటనే కాదు, వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కటి మనం చూపించాలి. ఇక్కడ మీ పిల్లలకు కూడా ఏదన్నా వస్తే కనుక టాలెంట్ని ఇక్కడ చూపించండి. ఆ ఉద్దేశంతోనే ఇది రూపుదిద్దుకుందనమాట. అది దానికి ఇంకోటి ఏంటంటే దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది వీణ దీనికి. అలాగే ఏంటంటే ట్యాకో కమిటీ వాళ్ళు ఆల్వేస్ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. మన సురేష్ అండ్ హిస్ కమిటీ, వాళ్ళ హెల్ప్ లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మచ్ అండి. గణేష్ గారికి కూడా ఇంత కొరియోగ్రాఫ్ చేసిన గణేష్ గారికి ఇంకొకసారి అండి క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మా.